ఓం విశ్వస్మై నమః. ఇప్పుడు మీనరాశి వారికి ఇప్పుడు తృతీయములో అంటే మూడో భావములో గురువు ఉన్నాడు. అప్పటికీ గురుబలము లేదు. తర్వాత చతుర్థ స్థానానికి వస్తున్నాడు, అప్పుడు కూడా గురుబలము లేదు. కానీ మీకు ఆల్రెడీ 7.5 ఉండుంది, కానీ ఇప్పుడు 2.5 తక్కువైంది. ఇంకా 2.5 సంవత్సరం మాత్రమే మీకు ఈ 7.5 అనేది ఈ మీనరాశి వారికి ఉంటుంది. ఈ మీనరాశి వారి ఆశ ఆకాంక్షలు ఏదైనా ఉన్నాయంటే, మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయో అంతే సమస్యలు మీ ఒంట్లో కూడా ఉంటాయి. అన్ని బాధలు ఉంటాయి. ఒక మాదిరి నరకయాతన అంటారు దాన్ని. అలాగే మీరు డిప్రెషన్ కూడా వెళ్ళింటారు. ఎంత అంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో స్ట్రగల్ అనుభవించుంటారు. తర్వాత మీ కుటుంబంలో మీకు ఏర్పడిన ఈ ఘటనలన్నీ చూస్తుంటే డిప్రెషన్కి వెళ్ళింటారు. ఇవన్నిటిని కూడా మీన రాశి వాళ్ళు కరెక్ట్గా అయితే ఒరిజినల్ జాతకం ప్రకారంగా ఈ రాశి వారికి తృతీయ అంటే 3వ ఇంటికి గురువు వెళ్ళినప్పుడే అన్నదమ్ములతో ఉన్న ఒక ఆ బాధలు, ఆ ఒక ఘర్షణలు, ఆ తర్వాత తల్లిదండ్రుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కనుక ఘోరంగా మీకు బాధ పెట్టింటాయి. ఏ కారణానికి మీరు భయం పడకుండా మీరు వెళ్ళాలంటే, కొంతమందికి ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా కొంతమందికి మన సంబంధికులు కావచ్చు, ఎంతో అంత మనకు సపోర్ట్ చేసింటారు. వాళ్ళకి ఒక కృతజ్ఞత చెప్పడము మీరు మర్చిపోకూడదు. మళ్ళీ విశేషం ఏంటంటే, మీ జన్మ జాతకులు ఏమైనా గురు 3వ ఇల్లు 6వ ఇల్లు లేకపోతే ఉచ్చస్థానంలో ఉంటే అలాగే ప్రగతి ఉంటుంది. 7.5 ఎవరైనా భయం పెడితే దయచేసి భయం పడొద్దండి. ఏ కారణానికి భయం పడొద్దండి. మీరేమైనా ఈ ఒక్క రాశి వాళ్ళు ప్రతి గురువారం రోజు ఆవుకి బెల్లము, అరటిపండు, బియ్యం ఈ 3 కలిపి పెట్టి 4 ప్రదక్షిణలు, 3 కాదు 5 కాదు 4 ప్రదక్షిణ, కుటుంబ సంఖ్య 4 కాబట్టి మీరు 4 ప్రదక్షిణలు ఏమైనా చేసినారు అంటే విశేష ప్రగతి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే 15 గురువారాలు మీరేమైనా దీన్ని చేస్తారో అంటే మీరు ఇప్పటిదాకా ఏమి చేశారో తెలియదు, మీరు ఎవరు చెప్పిండ్రు అలా ఒక ప్రగతి మీకు ఉంటుంది. మీరేమీ కూడా ఈ 7.5 మనసులోకి వేసుకునే ఖేదంగా ఉండకూడదు. సాధ్యమైతే ప్రతిరోజు కూడా మీరు శనేశ్వరం గుడికి వెళ్ళేది. శనేశ్వరానికి 19 సంఖ్య అంటే చాలా ఇష్టము. అంటే 19 × 19 అంటే 361 సారి 361 టైమ్స్ ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని ఎప్పుడు కూడా మనం చేస్తూ వచ్చేది. అంటే మళ్ళీ రిపీట్ చేస్తూ ఒక జపం మాదిరి చేస్తారా అండి. తర్వాత ఏ రోజు అమావాస్య పడుతుందో ఆ రోజు మాత్రము మీరు తప్పనిసరి శ్రీ శనేశ్వరుని గుడికి వెళ్ళి నువ్వుల నూనె నువ్వులు ఇచ్చి ఒక ప్రేయర్, ఇంకా సాధ్యమైతే ఈ తులసి చేతులు పట్టుకొని ప్రదక్షిణలు వేసేది. ఎంత ప్రదక్షిణలో 19 మాటలు మీరేమైనా ప్రదక్షిణలు వేసినారంటే అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారో అవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ని ఏ కారణానికి మీరు ప్రదక్షిణ ద్వారా చెప్పుకోకుండా ఆ ప్రదక్షిణ వేసేటప్పుడు మీరు 19 మాటలు ఏమైనా ఆ తులసి పెట్టుకుని ప్రదక్షిణ వేసి ఆ మహానుభావన మంత్రాన్ని జపిస్తూ వస్తే మీకు జరిగేది అత్యంత అద్భుతమైన అదృష్ట ఫలితాలే. రాసి పెట్టుకోండి, అన్నీ ఉంటాయి. కాబట్టి భయం పడి అక్కర్లేదు. కాబట్టి అమావాస్య రోజున ఇలా చేయండి. మీకు ఇంకా సాధ్యమైతే ప్రతి శనివారం కడాగే ఇలాగే చేస్తూ వస్తారు. కాబట్టి ఎవరైనా నిర్గతికులకి ఈ ఒక కమ్మడి అంటారు కదా, నల్ల కమ్మడి, దాన్ని ఇవ్వడం అంటే ఎవరో ఒక బస్ స్టాండ్లో పనుకొని ఉంటారు భిక్షకులు, ఆయనకి కప్పి వచ్చేసేది, ఆయన మీద వేసిన తర్వాత వచ్చేసేది, మీ పాదరక్షలు అక్కడే పెట్టి వచ్చేసేది. ఇలా చేసినారంటే ఒక్కరోజు మాత్రమే దీన్ని చేసేస్తున్నారు అంటే శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు. ఒకటి రాసి పెట్టుకోండి, ఈ రాశి వాళ్ళు మీకు ఎంతమంది మిత్రులు ఉన్నారో తెలియదు. ఎంతమంది ఉంటారో ఈ రాశి వారికి మిత్రులు 100 మంది మిత్రులు ఉన్నా కూడా ఒక మిత్రుడు శత్రు అవుతున్నాడు. ఏ కారణం ద్వారానో తెలియదు, వాడు శత్రు అవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే వానికి మీరు ఏదో పార్ట్నర్షిప్లో ఇవ్వడం, డబ్బు కావచ్చు, ఏదో ఒక్కసారి మనకి హెల్ప్ చేయాల్సిన ఒక థింగ్స్ కావచ్చు, అది ఏదో మీరు ఇవ్వకపోతే వాడు శత్రులాగా మారడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మీరు ఏ కారణానికి వానికి ఏమి ఎక్స్క్యూజ్ ఇస్తారు, ఆ తర్వాత వానికి ఏమి హెల్ప్ చేస్తారో, మీరు వానికి ఎంత పేషెన్స్ ద్వారా మీరు మాట్లాడతారో ఏ కారణానికి మిత్రుడు శత్రువు కాకుండా చూసుకోవాలి. ఏ కారణానికి ఒకే ఒక్క అవకాశము కూడా మీరు శత్రు అవ్వడానికి ఇవ్వకూడదు. రాసి పెట్టుకోండి. అదే రీతిగానే బయట ఉన్నవాడు ఎప్పుడో మనకి శత్రు అయిపోయి ఉంటాడు, తెలియదు ఏ కారణానికి వాడు బాగున్నవాడే శత్రు అయిపోయి ఉంటాడు. వాడేమైనా మళ్ళీ మిత్రుడు అవుతున్నాడు అంటే ఈ రాశి వారికి ఆయనకి 100 అవకాశాలు ఇవ్వాలంట.
100 వీడు శత్రువు అవుతాంటే ఒక్కటి కూడా అవకాశం ఇవ్వకూడదు. వాడు మిత్రుడిగా మారతాడంటే వానికి 100 అవకాశాలు ఇవ్వమని శాస్త్రం చెప్తుంది. కాబట్టి నా ప్రేమాత్మక స్వరూపులైన ఈ ఒక్క మీనరాశి వారు దయచేసి మిమ్మల్ని మీరు తిద్దుకొని, మిమ్మల్ని మీరు బాగా యాక్టివ్గా పెట్టుకొని బుద్ధి నేర్చుకుంటూ వెళితే జ్ఞానము మీదే, విజ్ఞానము మీదే, సుజ్ఞానము మీదే. శుభం భూయాత్. మంచిది కానీ.